హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం పోర్ట్‌ఫోలియో అనేది మనం ఎలా డిజైన్ చేయాలంటారు? సార్ పోర్ట్‌ఫోలియో అనేది చాలా చిన్న వర్డ్ సార్ యాక్చువల్‌గా. బట్ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేయాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే నేను జనరల్‌గా మాట్లాడేదేంటంటే లోవర్ క్లాసు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. రిచ్ పీపుల్ మోస్ట్‌లీ హెచ్ఎన్ఐ కైండ్ ఆఫ్ స్టఫ్. సో డిపెండింగ్ అంటే ఒక్కొక్క ఇన్వెస్టర్ రిస్క్ అపెటైట్ వాళ్ళ ఎంత టెన్యూర్ ఉంది దాన్ని బట్టి మన పోర్ట్ఫోలియో అనేది డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా. లో రిస్క్ ఏదైనా రిస్క్ తక్కువ తీసుకుంటాను, నాకు ప్రాఫిట్ అనిపించిన పర్లేదు, రిస్క్ తక్కువ తీసుకున్న వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి? రిస్క్ ఎక్కువ తీసుకున్న వాళ్ళ పోర్ట్ఫోలియో డిజైన్ ఎలా ఎలా చేస్తారు? ఇప్పుడు రిస్క్ తక్కువ తీసుకుంటున్నాను అంటున్నారు మీరు. రిస్క్ తక్కువ తీసుకుంటున్నారు అంటున్నారంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో అసలు ఎందుకు వస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి రిస్క్ లేనివి ఒక 6%, 7% బ్యాంక్ ఎఫ్‌డీలు అవన్నీ ఇచ్చేవి ఉన్నాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఎందుకు వస్తున్నారనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్‌కి వస్తారో వాళ్ళు బెటర్ రిటర్న్స్ కోసం వస్తారు. పేదవాళ్ళు అవనండి, లెట్ ఇట్ బి ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ లో క్లాస్ పీపుల్ హూ వాంటెడ్ టు గెట్ బెటర్ రిటర్న్స్ కోసమే వస్తారు మ్యూచువల్ ఫండ్స్కి ఎప్పుడైనా సరే. లేదు వాళ్ళు ఒకవేళ రిస్క్ తక్కువే తీసుకుని నాకు మంచి రిటర్న్స్ రావాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కైండ్ ఆఫ్ కేటగిరీస్లోకి వెళ్ళకూడదు. బికాజ్ ఇట్స్ వెరీ హై రిస్కీ. ఎందుకంటే మీరు ఒక 20-30% రిటర్న్స్ నెగిటివ్లో చూసినా మీరు తట్టుకునే స్తోమత ఉండాలి. సో నాకు అంత పోయినా పర్వాలేదు అనుకునే స్తోమత ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళకి ఒక ఎవరైతే రిస్క్ తీసుకోరు అనుకుంటారో వాళ్ళకి ఒక కన్జర్వేటివ్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోకి డిజైన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ప్లస్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్లోనే మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు నెగిటివ్ రిటర్న్స్, పాజిటివ్ రిటర్న్స్ చూసిన తర్వాతే మీ వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా మీరు డౌన్ఫాల్ ఉన్నా సరే మీరు ఉండాలి, ఇన్వెస్టెడ్ ఉండాలి. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ ద మార్కెట్ అంటారు, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్. ఇది కన్జర్వేటివ్. అదే ఒకవేళ అగ్రెసివ్ లేకపోతే మోడరేట్ ఇన్వెస్టర్ ఏదైనా చూసుకుంటే కాంబినేషన్ ఆఫ్ బోత్. అంటే ఎవరికైతే ఒక 10-15 సంవత్సరాలు ఉందో వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ లైక్ మిడ్, స్మాల్, లార్జ్, ఫ్లెక్సీ చాలా చాలా స్కీమ్స్ ఉంటాయి. సో వాళ్ళ బేసిస్ మీద వాళ్ళ టైప్ ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత టైం ఆరిజిన్, దాన్ని బట్టి ఏ పోర్ట్ఫోలియోలో ఏ స్కీమ్లో ఎంత అలాట్ చేయాలనేది మేము వాళ్ళ రిస్క్ అపెటైట్ చూస్తే కానీ మనం జస్ట్ చెప్పలేం అన్నమాట. సో అది అండర్స్టాండ్ చేసుకుంటూ మనం పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు వేగ్గా దీంట్లో ఇంత పెట్టేయండి అని చెప్పకూడదు. సో జనరల్ పోర్ట్ఫోలియో గురించి మనం మాట్లాడుకుంటే తక్కువ పర్సెంట్ మిడ్, స్మాల్ క్యాప్లో పెట్టమంటాం. మిగతాదంతా ఒక హైబ్రిడ్ కైండ్ ఆఫ్ కేటగిరీ, లార్జ్ క్యాప్ కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ పెట్టుకోమంటాం. ఇప్పుడు మరి సెక్టరల్ ఫండ్స్ కూడా వెళ్ళినప్పుడు, సెక్టరల్ కానీ థీమెటిక్ కానీ వెళ్ళేటప్పుడు అది ఒక రొటేషనల్ బేసిస్. అంటే ఒక సైకిల్ ఉంటుంది, ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్కటి బాగా పర్ఫామ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఆ సైకిల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఆ పోర్ట్ఫోలియోలో మనం లిటిల్ బిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. అంటే రిస్క్ ఎక్కువ తీసుకోలేనంటే మిడ్ అండ్ స్మాల్ కొంచెం అవాయిడ్ చేయమంటారు. మిడ్ అండ్ స్మాల్ అవాయిడ్ చేయాలండి. హైబ్రిడ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో మనం పెట్టుకుంటే డైనమిక్ అసెట్ అలొకేషన్ కాబట్టి మన డౌన్ఫాల్ అనేది కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. సార్, ఇప్పుడు నెక్స్ట్ అదే పోర్ట్ఫోలియోని హై రిస్క్ ఏదైతే మనం తీసుకున్నామో, సో అప్పుడు కమోడిటీస్ కొంత పెట్టుకొని ఇంకోటి అంటే మిడ్ అండ్ స్మాల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ వేరే దాంట్లో ఇప్పుడు నార్మల్గా కమోడిటీస్ పెట్టుకొని మిడ్ అండ్ స్మాల్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి లాస్ట్ తక్కువ పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకి రిటర్న్స్ అంత ఈజీగా వస్తాయంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ నిహాల్ గారు. మీ క్వశ్చన్ అర్థమైంది నాకు. ఓన్లీ మిడ్ స్మాల్ కేటగిరీ ఇన్ పోర్ట్ఫోలియో అండ్ కమోడిటీ, లిటిల్ బిట్ ఆఫ్ కమోడిటీ, లిటిల్ బిట్ కమోడిటీ. ఇలాంటి పోర్ట్ఫోలియో ఎవరు పెట్టుకోవాలంటే మీరు జనరల్గా హై రిస్క్ తీసుకున్న వాళ్ళు, వెరీ హై రిస్క్ తీసుకున్న హెచ్ఎన్ఐ క్లయింట్స్, మేబీ హెచ్ఎన్ఐ కైండ్ ఆఫ్ క్లయింట్స్ జనరల్గా ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు నేను రిస్క్ తీసుకుంటానంటారు. కానీ ఒక 10% డౌన్ అయితే సార్ ఏంటి సార్ పడిపోయింది అని ఎగ్జిట్ అయిపోతుంటారు. సో రియల్గా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇంత ఫాల్ 20-30% ఒకవేళ పడినా ఉండగలరు అనుకున్న వాళ్ళు మిడ్ అండ్ స్మాల్.
మిడ్ అండ్ స్మాల్ పెట్టి మీరు కానీ మీ అనుకున్న సమయం గోల్ టర్మ్ అంటే 20 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ పెట్టుకునే ఒక టెన్యూర్ పెట్టుకుంటారు కదా, ఆ టెన్యూర్లో మీరు నిలకడగా కన్సిస్టెంట్గా అలాగ ఇన్వెస్టెడ్ కానీ ఉంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రొవైడింగ్ మీరు ఒక డౌన్ఫాల్ చూసినా సరే మీకు మంచి రిటర్న్స్ జనరేట్ అయితే లాంగ్ టర్మ్లో. సార్ మిడ్ అండ్ స్మాల్ అంటే వాలటాలిటీ అని చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే ఒక 7-8 ఇయర్స్ వరకు హోల్డ్ ఆన్ చేసుకున్నట్లయితే ఆ రిటర్న్స్ చూడగలమంటారు, లేకపోతే మోర్ దెన్ 10 ఇయర్స్ పట్టిద్దాం? జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మన మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీకి ఇన్వెస్ట్ ఎప్పుడు చేయాలంటే మన టెన్యూర్ ఎక్కువ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. 10, 15, 20, 25 మినిమం 10 ఇయర్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ కరెక్షన్స్ కానీ ఏదైనా అయితే మా వాలటైల్ మార్కెట్లో ఎక్కువగా కరెక్షన్స్ కానీ అయితే ఆన్ ద డౌన్వర్డ్ సైడ్ ఒక 30%, 40% వెళ్ళినా సరే వాళ్ళు నెక్స్ట్ టెన్యూర్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్టార్ట్ చేశారు, ఇవాళ మార్కెట్ పడిపోయింది 30%, 40% పడిపోయింది, వాళ్ళు ఇంకొకటి అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అదే కేటగిరీలో అదే డౌన్ఫాల్లో ఉండాలి, స్టే ఇన్వెస్టెడ్ ఉండాలి. వీలైతే టాప్అప్ చేసుకోవాలి, లేకపోతే యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే సిప్ పెంచుకోవాలి. ఇవన్నీ చేయగలిస్తే అలాంటి వాళ్ళు సిప్పు మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్లో వాళ్ళు అనుకున్న టెన్యూర్ 10 కానీ 15 కానీ 20, 25 కానీ ఉంటే వాళ్ళకి మన చెప్పే 12% రిటర్న్స్ కంటే బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను అంత అని చెప్పట్లేదు కాబట్టి పర్టికులర్గా ఇంత రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పట్లేదు, కానీ మీరు అక్రాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ కానీ చూసుకుంటే ఫండ్స్లో ప్రతి దగ్గర మీకు 18, 19, 20+ రిటర్న్స్ కనబడతాయి, రైట్? సో అలాంటి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బట్ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అన్ని ఫండ్స్లో పెట్టుకోకలే, నేను రిస్క్ తీసుకుంటాను పర్వాలేదు, నాకు 40-30% పడినా పర్లేదు, నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే నాకు వెల్త్ క్రియేట్ అవ్వాలి. వెరీ సింపుల్ పోర్ట్ఫోలియో, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కామోడిటీ, డెప్ట్ ఫండ్. ఎప్పుడైతే మార్కెట్ వాలటాలిటీ ఉంటుందో ఈ డెప్ట్ ఫండ్లో కానీ పెట్టుకుంటే దాని నుంచి తీసి దీన్ని మీ ఒకవేళ మీద డబ్బులు లేకపోయినా దీన్ని యావరేజింగ్ చేసుకోవచ్చు, కాస్ట్ యావరేజింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ ఈజ్ రికవరింగ్, విల్ క్రియేట్ ఎ గుడ్ వెల్త్. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ డెట్ ఫండ్స్ లో కూడా ఇప్పుడు మనం యాడ్ చేయడం లేదు. సో ఈ కమోడిటీస్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్, ఈ మూడింటిలో పెట్టుకుంటే ఒక 15 ఇయర్స్ వరకు గట్టిగా మనం ఎంజాయ్ చేసుకోవాలి. మంచిగా వస్తుందండి, మంచిగా రిటర్న్స్ వస్తాయి మీకు. కనీసం మీకు గోల్డ్ కమోడిటీలో పెట్టేటప్పుడు ఏంటంటే మీకు అంత రిటర్న్స్ రాకపోవచ్చు, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు గోల్డ్ ఏంటంటే చాలా కమోడిటీ మాట్లాడుకుంటే చాలా ఇయర్స్ అలాగే ఉండిపోతాయి, ఒకేసారి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బోత్ వైజ్ ఒకవేళ ఇది పెరిగినా మీకు అది డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి కమోడిటీస్. సో ఇట్ ఈస్ అ మ్యాచ్ టు బోత్, కాంబినేషన్ ఆఫ్ బోత్ కూడా చాలా మంచి పోర్ట్ఫోలియో అనేది జరుగుతుందండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.